భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ గట్కేసర్ జోనల్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న ఘట్కేసర్ మున్సిపల్ పరిధి మైసమ్మగుట్ట ఆవరణలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం 1996 చట్టంలోని సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పి కార్మికుల సంక్షేమం దూరం చేస్తుందని, ఇలాంటి వ్యక్తుల సంఘాల పట్ల, సమస్యల పట్ల, కార్మికుల పట్ల, వృత్తి పట్ల ఏమాత్రం అవగాహన లేని వారిని, ఇలాంటి వ్యక్తులను సరైన గుణపాఠం చెప్పడమే తాపీ మేస్త్రీ లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య వెంకటయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఉప సాయి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ మధు, రాష్ట్ర కోశాధికారి మెరివి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చొక్కాపురావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పెంచిన డబుల్ రేట్ కి మనం పెంచాలంటే 600 రూపాయలు కావాలి. అప్పుడైతే మనకు వాళ్ళకి రేట్ ఇవ్వడానికి ఇది అవుద్ది. కాబట్టి మనకు ఓనరు ఎటువంటి రూపాయి మనం ఓనర్ల దగ్గర ఏదైతే రేటు పెంచిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడుకుంటా ఉన్నాం. మనల్ని ఈ రోజు వాళ్ళు కించపరిచి మాట్లాడినందుకు గాను మనం ఇక్కడ ఆత్మగౌరవ సభ పెట్టాము. చలో ఇందిరాగాంధీ పార్క్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల శ్రమ దోపిడీ చేశారా, సెంట్రింగ్ సొమ్ము తినుకుంటా మేస్త్రన్న బలిసరా అని చెప్పి ఒక నినాదంతో ఒక పాట పాడటం జరిగింది. అది మేము తప్పుగా ఖండిస్తూ, వాళ్ళు బహిరంగంగా ఎవరైతే ఈ సెంట్రింగ్ సోదరులు మమ్మల్ని పెద్ద పెద్ద పురుష పదజాలంతో మాట్లాడారో వాళ్ళు మాకు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచూ ఉన్నాము. ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాను. మరియు పాషా గారు, చాంద్ పాషా గారు, వాళ్ళు అవగాహన ఉండి మాట్లాడిండ్రు, అవగాహన లేక మాట్లాడిండ్రు, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనకు చాలా గుణపంలాగా గుచ్చుకున్నాయి. ఏంటిది మాట్లాడినంటే, సెంట్రింగ్ మేస్త్రికి బచావో, తాపి మేస్త్రికి హటావో, తాపి మేస్త్రులు బ్రోకర్లు, లంగలు, లఫంగలు, మా పైన వాళ్ళు అన్నదానికే పెట్టు. ఇది వాళ్ళకి రేటు గురించి కాదు. దీని గురించే మనం ఆత్మగౌరవ సభ పెట్టాం. రేపు ఇందిరా పార్క్ 8వ తారీఖు నాడు అందరం కలిసి గట్టిగా ఇంతకన్నా ఎక్కువ మంది పోవాలని మనం కోరుచున్నాం అందరినీ. దీని గురించి మనకి ఎటువంటి బాధ కలిగిందంటే అందరికి తెలిసిన విషయమే, అందుకని మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. సభకి నేను కూడా హాజరైనాను. ఎక్కడి నుంచి వచ్చాను? అత్తాపూర్ అండి, నాది మేదిపట్నం పక్కల అత్తాపూర్. థ్యాంక్ యూ. మరి అన్నగారు మరి అంత దూరం నుంచి మరి మన మీకోసం మరి వచ్చినారు కాబట్టి అన్నగారికి కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఇంకెవరైనా మాట్లాడదు, సిగ్గుపడద్దు, మనోళ్ళే కదా, అంతా మనమే కదా. మీరు ఎవరైనా రావచ్చు ముందుకు, మీ పేరు చెప్తే కమిటీ సభ్యులు కూడా, మరి కార్యదర్శి, ప్రెసిడెంట్ ఎక్కడ పోయింది మరి ఇంతమంది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సూర్య వెంకటన్న, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, అశోక్ అన్న, మరి నా ముందున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నిద్రపోతురా? వెయిటింగ్ కాడా దానికోసమా? రైట్. శ్రద్ధగా వినడానికి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి పని అయితే చేసేది లేదు కదా. రైట్, సంతోషం మిత్రులారా. ఏమిటి, ఈ నెల 16వ తారీఖు పోయిన నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సమ్మె నిర్వహించడం జరిగింది. సమ్మె నిర్వహించేటువంటి పద్ధతి కొన్ని ఉంటాయి. సమ్మె ఎందుకు నిర్వహించాలి, ఏ ఉద్దేశంతో నిర్వహించాలి అన్నటువంటి సిస్టమ్ ఉంటుంది. సహజంగా కార్మికుల రేట్ల కోసమో, లేదంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కార్మికులకు అంతలేవనో సమ్మె నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది.
కానీ వాళ్ళ కాంట్రాక్టర్స్ ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు ఏ ఉద్దేశంతో సమ్మె నిర్వహిస్తున్నారు అంటే కేవలం తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదంతోనే చేస్తారు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క నిమిషం. మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మన సూర్య వెంకటన్న గారికి, మరి అదేవిధంగా మరి నాతోటి వచ్చిన అశోక్ గారికి, మరి ఇక్కడ మరి అన్న మరి గౌరవనీయులైన పెద్దలు పూజలు మన కామల్ల ఐలన్న గారికి, నాతోటి ఉన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మనకు మన సహోదరులు మనకు పని కల్పించారు. ఎందుకంటే ఎన్ని రోజులు మేస్త్రీలు కలవరు, ఏ మేస్త్రీలకు ఏం లేదు, వీళ్ళకు ఒక సంఘం లేదనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మనని విడగొట్టి పాలిస్తారు. ఎందుకంటే మనని మేస్త్రీలు మనం ఎట్లుంటామంటే ఒకరికొకరికి ఏమీ మాట్లాడుకోలేము. మనం పోయి ఇంకో రేటు మాట్లాడితే ఇంకొక ఇంకో రేటు మాట్లాడతాడు. కాబట్టి మనలో మనకు ఐక్యత లేదు. ఐక్యత లేకనే మనము ఈ రోజు మనల్ని వాళ్ళు విభజించి పాలిస్తారు. ఎందుకంటే మనం లేని వాళ్ళు లేరు, వాళ్ళు లేని మనం లేము. ఎందుకంటే ఒక పని జరగాలంటే కంపల్సరీ మేస్త్రి అవసరం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరుంటారంటే మేస్త్రి ఒక్కడే ఉంటాడు. మరి ఈ సెంట్రింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనని కించపరిచే విధంగా వీళ్ళు దళారులు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కానీ తప్పు అది. ఎందుకంటే మనం డబ్బు ఇస్తే వాళ్ళు సెంట్రింగ్ డబ్బు తెచ్చుకుంటారు. ఈ రోజు డబ్బు చేసుకోవాలన్నా కానీ కూడా వాళ్ళు మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళు సెంట్రింగ్ జమ చేసుకొని ఇంకో తయారు చేసుకుంటారు. కాబట్టి మనం డబ్బులు తీసుకొని మనం ఏదైతే ఓనర్ దగ్గర అవార్డు గ్రహీత మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సూర్య వెంకటయ్య అనేటువంటి నేను, మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గారు, అత్తాపూర్ ప్రెసిడెంట్ గారు రవికుమార్ అన్న గారు, మరియు అశోక్ అన్న గారు, ఈ లోకల్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా సహచర బృందం అందరూ, మరి ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, మరి మీడియా మిత్రుల కూడా వాళ్ళందరికీ మా యొక్క ఉద్యమాభివందనాలు. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆత్మ గౌరవం యొక్క కరపత్రాలను పంపిణీ చేయడం కొరకు కరపత్రాలను రిలీజ్ చేసి, అంటే మనకు ఈ ఆత్మ గౌరవం అనేటువంటిది ఎక్కడ దెబ్బతిన్నది, ఎందుకు దెబ్బతిన్నది, ఎవరి వల్ల, దేని మూలాన, ఏంటిది అనేటువంటిది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన సెంట్రింగ్ సోదరులు మనను దూషించారు. వాళ్ళు దూషించడం వల్ల మనం ఈరోజు ఆత్మగౌరవ సభ పెట్టుకుంటా ఉన్నాం. వాళ్ళు రేట్ తక్కువ అవుతుంది అని మనతో సంప్రదించి వాళ్ళు సమ్మెకు పోయి ఉంటే మేస్త్రి సోదరులుగా మనం కూడా కలిసి వచ్చేవాళ్ళం. కానీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మన సెంట్రింగ్ సోదరులు బంద్ చేయడం జరిగినది. దానివల్ల మేస్త్రులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే స్లాబ్లు 1 డబ్బా 2 డబ్బా కొట్టే దగ్గర కూడా మన సెంట్రింగ్ సోదరులు పని 15 రోజుల నుండి, అమావాస్య నుండి 5వ నెల 16వ తారీఖు అమావాస్య నుండి పని బంద్ చేయడం జరిగినది. దానివల్ల ఇంటి ఓనర్లతోటి మేస్త్రులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు రేటే కావాలనుకుంటే మనతోటి సంప్రదించి ఆ సమ్మెకి మనల్ని కూడా ఆహ్వానించుంటే మనం వాళ్ళతో పాటు మనం కూడా సమ్మె చేయడానికి రెడీగా ఉండేవాళ్ళం. కానీ మనల్ని సంప్రదించకుండా మన సెంట్రింగ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె చేయడం జరిగినది. దాంట్లో మన మేస్త్రి సోదరుల్ని పెద్ద పెద్ద పురుష పదజాలంతో వాళ్ళు మాట్లాడటం జరిగినది. దానివల్ల మేస్త్రి అనే మనకు ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్నది. దానివల్ల మనం చలో ఇందిరా పార్క్ అని నినాదంతో మనం ఈరోజు ఆత్మగౌరవ సభ ఇక్కడ నిర్వహించడం జరిగినది. మనం సెంట్రింగ్ సోదరులు చెప్పినట్టు వాళ్ళకి 51 రూపాయి వేయడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం వల్ల ఒకటే ఉంది, వాళ్ళకి 51 రూపాయి వేయడానికి మనం రెడీగా ఉన్నా మనకి ఓనర్ ఇవాళ గట్కేశ్వరు మండలంలోని కార్మికులందరూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మే 16 తారీఖు నాడు సెంట్రింగ్ కార్మికులు సమ్మె నిర్వహించి టాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదం తీసుకొని
ధర్నాలు చేసి కార్మికుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంగా మేము ఈ నెల 8వ తారీఖు నాడు మన ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రధానంగా తాపీ మేస్త్రి సుతారి మేస్త్రి లేకుండా ఇద్దరు తాపీ మేస్త్రి సెంట్రింగ్ మేస్త్రి లేకుండా బిల్డింగ్ నిర్మాణం కాలేనటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళు అలాగా వీళ్ళ అలాగా అనేటువంటి పద్ధతిలో అనేక మాటలు మాట్లాడి తాపీ మేస్త్రులను మధ్యవర్తులు బ్రోకర్స్ దళారులు అనేటువంటి పదాలు వాడి ఇవాళ మా మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంగా మేము ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. దీనికి వేలాది మంది కార్మికులు తరలి వచ్చి సెంట్రింగ్ కార్మికు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేదే లేదు. అట్లనే ఒక పక్క ప్రభుత్వము ఇన్సూరెన్స్ను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే, వెల్ఫేర్ బోర్డును ప్రైవేటు పరం చేస్తుంటే దాని గురించి మాట్లాడలేదు. కార్మికులకు రేట్లు కావాలనేటువంటి ఆలోచన చేస్తే రేట్ల గురించి మాట్లాడలేదు. కేవలము తాపీ కార్మికులను ఇవాళ కించపరిచే విధంగా మాట్లాడి ఇవాళ ధర్నా చేసి విరమించుకొని రేట్లు పెంచుకుంటున్నాం అనేటువంటి పద్ధతి. ఒకవేళ రేట్లు పెరిగితే తాపీ మేస్త్రికి రేట్లు పెరగకుండా సెంట్రింగ్ కార్మికుడికి రేట్లు ఎట్లా పెరుగుతాయి? ఇంటి ఓనర్ రేట్లు ఇవ్వాలంటే తాపీ మేస్త్రికి ఇస్తేనే మిగతా రంగాల వాళ్ళకు రేట్లు పెరుగుతాయి. మరి ఆ రేట్లు సరిగా పెంచేటువంటి పద్ధతి లేకుండా, లేదంటే ఇటు ప్రభుత్వం వైపు సంక్షేమ పథకాల గురించి కొట్లాడకుండా ఇవాళ కేవలం తాపీ మేస్త్రులను మనోభావాలు దెబ్బతీసే విధంగా గుండు దారం పట్టుకొని వస్తారు. వాళ్ళ పెట్టుబడి ఎంత, ముల్దారం అంత, 100 రూపాయల కూలీలు అనేటువంటి ఇట్లా అనేకమైనటువంటి వెకిలి శాస్త్రాలు మాట్లాడుతూ మా మనోభావాలు దెబ్బతీసినందుకు నిరసనగా ఆత్మగౌరవ సభను నిర్వహిస్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.